చెప్పండి కానీ ఎట్లా చేస్తున్నారు మీరు చెప్పండి. అమ్మ మీరు బాబు విహాన్ భాష గత సంవత్సరంలో మొదటి EPDM సమావేశంలో మొదటి క్వార్టర్ సంబంధించిన సమాచారం మీకు అందించాలి. ఆ రోజు హాజరైనారు. గతంలో శేఖర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ టీచర్ గా ఉండేవారు, క్లాస్ టీచర్. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి ఉంటుంది. గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులను బాగానే ఉన్నారు. ఇదేమంటే నా 9వ తరగతి కాబట్టి కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తుంది పిల్లల్లో. కానీ ఇప్పుడు మనం 10వ తరగతి మన జీవితంలో మొదటిసారి సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి మనం మరింత ఇష్టపడి కష్టపడి చదువుకోవాల్సి ఉంటుంది. మేము మా వైపు నుంచి 9 గంటల నుంచి 5 గంటల వరకు బడిలో ఉంటారు. నేనైతే ఇదే గ్రామం కాబట్టి అందుబాటులో ఉంటా, ఏ సమయంలో ఉండొచ్చు. నా నుంచి ఏమైనా సహకారం కావాలంటే చెప్పండి, సూచనలు ఇస్తే ఆ ప్రకారం నేను నడుచుకుంటాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ పోయినసారి నీది తెలుగులో 69, హిందీలో 67, ఇంగ్లీష్లో 64, మ్యాథమెటిక్స్ 78, సైన్స్ 80, సోషల్ స్టడీస్ 74, 3 B2 వచ్చింది, 3 B1 వచ్చింది. 70 కంటే తక్కువ వస్తే B2 కింద వస్తావు, 70 కంటే ఎక్కువ వస్తే B1 వస్తావు. ఇప్పుడు ఓవరాల్ గా వచ్చే B1 వచ్చావు. నెక్స్ట్ ఏముంది, ఏం రావాలి ర్యాంకు? A1 రావాలి. A1 వస్తే నీకు సీట్ ఇంజనీరింగ్ వస్తుందా? దానికి కూడా బాగా చదువుకోవాలి కదా. ఇప్పుడు నుంచి ఇంప్రూవ్ చేసుకుంటావా? నమ్మకమేనా? ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితం అంతా. ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్లో 15 రోజులకు వచ్చావు, స్కూల్స్ జరిగింది. 14 రోజులు వచ్చావు, ఒక రోజు రాలేదు. ఏంటి, ఎక్కడ పోయావు? అమ్మా నాన్నకి చెప్పావా లేదంటే మొగటావా? ఫీవర్ వస్తా చెప్పాడా? ఓకే. ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం. మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నాం అంటే అమ్మా. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా, ఫస్ట్ టైం కదా. 26,000 ఇచ్చాం. స్కూల్ కూడా బాగుంది కదా, ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా. మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా.